ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో దుమ్ము లేపుతున్న క్రిమినల్స్ పట్టపగలు హత్యలు, చైన్ స్నాచింగ్లు, సెటిల్మెంట్లు, గంజాయి అమ్మకాలు, బెట్టింగులు దందాలతో ఊపేస్తున్న క్రైమ్ సిండికేట్లు మతం ప్లేస్ అర్బన్ నక్సలిజం కలబోతుకు కేంద్రంగా మదనపల్లి మారుతుందా అనే అనుమానాలు. తెర వెనుక రాజకీయ నేతల భర్తం పట్టేవారే లేరా? విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట సుబ్బయ్య తెలిపారు. మహిళలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పట్టపగలే మదనపల్లిలో దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇక డీటెయిల్స్ చూస్తే బీసీల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మదనపల్లి పట్టణంలో స్థలాన్ని కేటాయించాలని కోరుతూ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో బీసీ కులాల సోదరులు నిరసన చేపట్టారు. చిత్తూరు బస్టాండ్ కూడలిలో వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని బీసీల ఐక్యత వర్ధిల్లాలి, జ్యోతిరావు పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ సోదరుల విరాళాలతో జ్యోతిరావు పూలే విగ్రహం తయారు చేయించి 7 సంవత్సరాలు గడుస్తున్న అధికార పార్టీ నాయకులు పూలే విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు. 6 నెలల వ్యవధిలోనే 2 విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇతర సామాజిక వర్గాలకు స్థలం కేటాయించిన అధికారులు, ప్రజాప్రతినిధులు జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎందుకు స్థలాన్ని కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 85% బీసీ ఓటర్లు ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల విజయమోహన్, రామలింగయ్య, వైవి శేఖర్ నాయుడు, నాగినేని గోవిందు, మక్కినేని వేణుగోపాల్, ఏ రెడ్డప్ప, బండి రామచంద్ర, కమ్మలూరి అమానుల్లా, రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, గుంపు వెంకటేష్, గాదం నారాయణస్వామి, శ్రీనివాసులు, లక్ష్మణ, రాజగోపాల్, రమణ, సూరి, హరీష్, విజయ్ కుమార్, కరామత్ పెద్ద సంఖ్యలో బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం దగ్గరికి ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ మరియు రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ అయినటువంటి నేను అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మా బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, సమస్యలు కానీ సబ్ కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాము. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు విషయమై విగ్రహం తీసుకొచ్చి 7.5 సంవత్సరం అయింది. ఈ రాజకీయ పార్టీలు అన్ని తొత్తులుగా మారి మా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ ఇంకొక విగ్రహాలకు పర్మిషన్ ఇచ్చారు. 2 విగ్రహాలకు ఈ మధ్య కాలంలో. మరి ఈ విగ్రహానికి 7.5 సంవత్సరం నుంచి ఎందుకు పర్మిషన్ రాకుండా ఉందో మీరే చెప్పాలి. మీ భాషలో, మీ రాజకీయ భాషలో చెప్పాలి. ఇప్పుడున్నటువంటి పార్టీకి తక్కువ అంటే 20 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను. బీసీలు ఇంతమంది ఉన్నారు, 1,65,000 మందికి పైబడి బీసీలు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి బడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే గారు, అలాంటి వ్యక్తికి మాకు విగ్రహ ప్రతిష్ఠ కాకమన్న మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక విగ్రహం ఆవిష్కరణ చేశారు. ఆయన చేస్తూ ఏం మాట్లాడారు, విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉచితంగా విగ్రహాలు ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఉన్న విగ్రహానికే గతి లేదు కానీ ఉచితంగా విగ్రహాన్ని ఎక్కడిస్తావు నువ్వు? ఏ విధంగా ఇస్తావు? మీకు ఓట్లేసినటువంటి బీసీలు అంటే అంత చిన్న చూపా? ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా బీసీల పైన కక్ష సాధింపులు? అదే కాకపోతే భూ కబ్జాలు చేస్తున్నారు. ఎస్సీ ఉంది, అది వాల్మీకి కులం. ఇది మీ చేతగాని తనము కాదా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే బీసీలుగా పుట్టి ఎస్సీలుగా దళిత శాఖ వర్గంలో పుట్టినటువంటి పేద వ్యక్తులకి ఏ ఒక్కరికి కూడా మీ నుంచి న్యాయం జరగడం లేదు. ఎందుకు నిదర్శనం ఇదే. ఈరోజు మా వారి దగ్గర నుంచి ఓట్లు దండుకుంటున్నారు. ఓట్లు దండుకోవడమే కాకపోతే జెండాలు మోస్తున్నారు. మీ పాడేల దగ్గర పల్లకీలు కూడా మోస్తున్నారు. రాజ్యాధికారం సీట్లో మీరు కూర్చుంటున్నారు. ఎక్కడ ఉంది బీసీల బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం? మీరు చెప్పండి, మీరే చెప్పాలి. దీనికి నిదర్శనం జ్యోతిరావు పూలే విగ్రహం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ మదనపల్లిలో జరుగుతున్నటువంటి రామారావు కాలనీలో భూ కబ్జాల విషయమై సర్వే నెంబర్ 102లో అంగళ్ళలో కొరవలకాట మండలంలో జరుగుతున్నటువంటి రేగడ పంచాయతీకి సంబంధించినటువంటి విషయమై అందరి కలెక్టర్లకు కూడా ఇచ్చాను నేను రిప్రజెంటేషన్. అయ్యా, బడుగు బలహీన వర్గాల వారిపైన ఈ విధంగా జరుగుతుంది, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు,
ఈ కనీసం ఇందరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి పట్టాలను కూడా కబ్జాలు చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం. ఈ ఊర్లో హౌసింగ్ డీ ఉన్నాడు, ఆయన అంటాడు, సార్ మేము న్యాయం చేస్తాం, ఈ పట్టాలు మళ్ళీ మారుస్తాం. ఒక పేద వ్యక్తి నిరుపేద వ్యక్తికి ఇచ్చినటువంటి ఇల్లును కూడా మాయం చేసి కబ్జా చేసిన దానికి ఈ దళారీ అధికారులందరూ తోడై ఈ దళారీ వ్యవస్థ నడుపుతున్నారు. మరి ఈనాటి పాలనలో 85% ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి మీరు ఏమి స్వేచ్ఛ ఇస్తున్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల్లో ఒక జాబితా అనేటువంటి దాన్ని విడుదల చేయకుండా మా వాల్మీకి సోదరులను మోసం చేస్తూ ఎస్టీ జాబితాలో మీరు పెడతామని చెప్పి ఒక పక్క వర్గీకరణ అని చెప్పి వీళ్ళకు మరియు వాల్మీకి బంధుమిత్రులకు మరియు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టకై మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాము. ఈ నిరసన తెలియజేస్తూ సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తాము. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మీరు స్థలాన్ని కేటాయించకపోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తూ మాకు కావలసిన హక్కులను సాధించుకొని బీసీలకు రాజ్యాధికారం చేజిక్కునేంత వరకు ఉద్యమాలను వెనుకాడమని ఇందు మూలంగా తెలియజేస్తూ జై బీసీ. జ్యోతిరావు పూలే విగ్రహానికి పర్మిషను 7 సంవత్సరాల నుంచి ఇవరకు 30-40 తూర్లు ఇచ్చినాము. ఇంతవరకు పర్మిషన్ కానీ బీసీలకు ఏదైనా ఇబ్బందులు కానీ తొలగించే దాంట్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఈ రాజ్యాంగంలో ఇంత తేడాలు, ఇంత రిస్కులు వాళ్ళ సంపాదన కోసమే బతుకుతా ఉన్నాయి. కానీ రాజ్యాంగాలు ఇట్లా రాజకీయాలు ఈ ప్రజల కోసం లేదా రాజకీయమా? ఇలాంటి ఇబ్బందులు తొలగేదానికి మా ప్రత్యేకంగా బీసీ కూడా పార్టీ తేవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.